తాజా 30 పవన్ కళ్యాణ్ కు టీఆర్ఎస్ కు మధ్య టర్మ్స్ అండ్ కండిషన్స్ అంత బాగోలేవు. 2014 ఎన్నికల్లో పరస్పరం తీవ్ర ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో అంతగా మార్పు రాలేదు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని కేటీఆర్ తెలుగు సినీ పరిశ్రమకు పిలుపునిస్తే పవన్ కళ్యాణ్ స్పందించలేదు. పైగా కేటీఆర్ తో సంబంధం లేకుండా విడిగా తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని పవన్ ప్రకటించారు. అదే సమయంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఏపీ సర్కార్తో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవడం లేదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో పవన్ నిజామాబాద్ ఎంపీ కేసీఆర్ కూతురు కవితకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కవిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో జరిగిన మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ఆమె స్పెషల్ స్టేటస్ డిమాండ్ను లేవనెత్తారు. తద్వారా సీమాంధ్రుల మనసు గెలుచుకునేందుకు ప్రయత్నించారు. జనం సంగతి ఏమో గానీ కవిత పవన్ మనసును మాత్రం గెలుచుకున్నారు. ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చినందుకు పవన్ కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 2 తెలుగు రాష్ట్రాలు కలిసి కృషి చేయాలని ఆయన కోరారు.